నమస్కారం. మేము ఈ డాక్యుమెంటరీ తీయడం వెనుక ప్రధానంగా 2 లక్ష్యాలున్నాయి. అందులో మొదటి లక్ష్యం మర్చిపోతున్న మన ఉజ్వల చరిత్రను గుర్తు చేయడం. ఇక రెండో లక్ష్యం మీ ద్వారా మన కాకతీయుల ఘన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడం. శాతవాహన విజయనగర రాజ్యాలు తెలుగుగడ్డపేట పుట్టి విస్తరించాయి. కానీ తెలుగువారి కోసం తెలుగువారు స్థాపించుకున్న ఏకైక మహాసామ్రాజ్యం కాకతీయ రాజ్యం. ఈ చరిత్రకారుల అభిప్రాయం కూడా. మధ్యయుగాల్లో కాకతీయులాగా ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజల మెప్పు పొందిన రాజవంశం మన తెలుగు గడ్డపై మరొకటి లేదనేది నిర్వాదాంశం. అంతేకాదు కాకతీయ రాజులు అత్యంత సాహసవంతులు. యుద్ధంలో విజయం కొరకు ప్రాణాల్ని సైతం ప్రాణంగా పెట్టేంత ధైర్యవంతులు. అదొక వీరయుగం, కళాకాంతులు వెజల్న కాలం. నిజంగా అదొక స్వర్ణయుగం. కాకతీయుల కాలంలో వారు తవ్వించిన అసంఖ్యాకమైన చెరువులు నేటికి ధాన్యంతో రైతుల గరిసెలు నింపుతూనే ఉన్నాయి. అంతటి ప్రజా సంక్షేమ పాలన చేసిన మన వాళ్ల గురించి తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం. రోమాంచితమైన కాకతీయ వీరుల చరిత్రను అవాహన చేసుకోవడం మన కనీస ధర్మం. ఇప్పుడిక మన కాకతీయుల గురించి వెళ్లిన అడుగుజాడల వెంట పయనిస్తూ ఆనాటి కట్టడాల మధ్య వేరిస్తూ వారి ఘన చరిత్రను తెలుసుకుందాం. కాకతీయులు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వారు కాదు, వారు ఇక్కడి వారే. కాకతీయ సామ్రాజ్య ప్రారంభం 8వ శతాబ్దం కన్నా ముందు నుండే కలదని 8వ శతాబ్దంలో సుప్రసిద్ధ చైనా యాత్రికుడు హ్యుయాన్సాంగ్ తన రచనలో తెలిపాడు. తూర్పు చాళుక్య రాజైన దానార్ణవుడు క్రీస్తు శకం 956లో జారీ చేసిన మాంగలు దాన శాసనంలో కాకతీయుల గురించిన తొలి సమాచారం కనిపిస్తుంది. అటు తర్వాత గణపతిదేవుని సోదరి మైలమ్మ వేయించిన బయ్యారం చెరువు శాసనంతో కాకతీయ రాజుల వంశవృక్షం సంపూర్ణంగా లభించింది. క్రీస్తు శకం 1220లో గణపతిదేవుని సోదరి మైలమ్మ ఈ మహాతటాకాన్ని తవ్వించి ఈ శాసనాన్ని వేయించింది. 1966లో ఈ అపురూపమైన శాసనాన్ని కనుగొన్న తర్వాతనే కాకతీయుల మూలాలు తెలిసాయి. ఈ శాసనంలో కాకతీయుల 14 తరముల వరకు వర్ణన ఉండడం వల్ల కాకతీయుల వంశంలో వచ్చిన అన్ని శాసనముల కన్నా ఇది గొప్ప శాసనమైంది. ఈ చారిత్రక శాసనాధారం ప్రకారం కాకతీయ రాజుల వంశవృక్షాన్ని ఈ విధంగా సరిపోల్చుకోవచ్చు. కాకతీయులు క్రీస్తు శకం 750 నుండి 1325 వరకు 575 సంవత్సరాలు పరిపాలించారు. వీరిలో రుద్రదేవుడు, మహాదేవరాజు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు సార్వభౌమ చక్రవర్తులుగా ఉత్తరాన మాల్యవంతం, దక్షిణాన తమిళనాడులోని కంచి, పశ్చిమాన మహారాష్ట్రలోని కళ్యాణి వరకు తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా విశాల భూభాగాన్ని తమ సామ్రాజ్యంగా చేసుకుని పరిపాలించారు. క్రీస్తు శకం 1170లో విశాల కాకతీయ సామ్రాజ్యానికి హన్మకొండ కోట రాజధానిగా సరిపోదని భావించిన రుద్రదేవుడు హన్మకొండకు ఆగ్నేయంగా ఎత్తైన ప్రాంతంలో విశాలమైనది, శత్రు దుర్భేద్యమైనది అయిన ఓరుగల్లు కోట నిర్మాణాన్ని కొనసాగించాడు. ఇది భూదుర్గం. దక్షిణ భారతదేశంలో ఇంతటి పటిష్టమైన భూదుర్గం మరొకటి లేదు. కంచుకోట, ఇటుక కోట, రాతికోట, పుట్టకోట, భూమి కోట, కంచెకోట, గవనికోటలనే 7 ప్రాకారాలతో ఓరుగల్లు చుట్టూ చుట్టబడి ఉండేది. కానీ నేడు నాటి 7 ప్రాకారాలలో కంచెకోట, పుట్టకోట, మట్టికోట, రాతికోట అనే 4 ప్రాకారాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కంచెకోట రాజధాని ఓరుగల్లు చుట్టూ అరణ్య ప్రాంతాలలో కంచెలను ఏర్పాటు చేసి విలువిద్యలో నిపుణులైన సైనికులను కాపలా ఉంచేవారు. ఈ కంచెకోట ఆనవాళ్లు వరంగల్ నుండి విజయవాడ వెళ్లే రైలు మార్గంలో ఎలుగూరు రైల్వే స్టేషన్ వద్దనున్న గుట్టపై నేటికి కానవస్తాయి. ఇక పుట్టకోట విషయానికొస్తే వరంగల్ కోటకు వెలుపల 5 మైళ్ల దూరములో 30 కిలోమీటర్ల చుట్టుకొలతతో మొగిలిచెర్ల, కనపర్తి, ఊకల్లు హవేలి, చింతల్పల్లి, స్తంభంపల్లి లాంటి అనేక ఊర్లను కలుపుతూ ఈ పుట్టకోట అవశేషాలు నేటికి ఇలా కనిపిస్తున్నాయి. ఇక మట్టికోట విషయానికొస్తే పుట్టకోటను శత్రువు దాటితే అడ్డుగా నిలిచేదే మట్టికోట. నేటికి కూడా పటిష్టంగా ఉండి ఫిరంగి గుండ్లకు చెక్కు చెదరని స్థితిలో ఉంది.
ఈ మట్టికోట చుట్టూ లోతైన అగర్తం ఉంది. దీని నిండా నీరుండేది. ఈ నీటిలో మొసళ్ళు తిరిగేది. వీటి భయానికి శత్రు సైనికులు అగర్తలో దిగి ఈదుకొని కోటను చేరుకునే సాహసం చేయలేకపోయేవారు. ఈ మట్టికోట వృత్తాకారంలో ఉండి ప్రతి మలుపులో ఒక బురుజు ఉన్నది. ఒక బురుజుపై ఉన్న కాపలాదారుడు అన్ని బురుజులపై ఉన్న వారిని చూడగలిగేటట్లుగా మట్టికోట మలుపులు రూపుదిద్దుకున్నాయి. బురుజులపై నుండే కాపలాదారుడు పగలు జెండాల ద్వారా, రాత్రి వేళ కాగడాల ద్వారా, ధ్వనుల ద్వారా సైగలు చేసుకునేవారు. ఈ మట్టికోట ఎత్తు 40 అడుగులు. దీనికి 4 వైపుల ప్రవేశ ద్వారాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా పడమర వైపు ఒక ప్రధాన ద్వారం, తూర్పు వైపు ఒక ప్రధాన ద్వారం నేడు వాడుకలో ఉంది. కోట ప్రవేశ ద్వారం నేరుగా కాకుండా 3 మలుపులు తిరిగి లోపలికి చేరుకునే విధంగా నిర్మించబడింది. రుద్రదేవుడి మరణానంతరం రాజ్యవారసుడైన గణపతి దేవుడు 14 సంవత్సరాల పిన్న వయస్కుడు అవడం వల్ల అతడిని యువరాజుగా ప్రకటించి మహాదేవరాజు కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించాడు. మట్టికోటను దాటి లోనికి ఓ 1/2 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే వచ్చేదే రాతికోట. ఈ రాతికోటకు 72 బురుజులున్నాయి. ఒక్కో బురుజు ఒక్కో సేనానాయకుడి పర్యవేక్షణలో ఉండేది. ఈ రాతికోట 12 కిలోమీటర్ల విస్తీర్ణంలో వృత్తాకారంగా ఉండి దీనికి కూడా చుట్టూ లోతైన అగర్త ఉంది. ఆ అగర్తలో నీటిలో మొసలు తిరిగేవి. ఈ రాతికోటకు 4 ద్వారాలున్నాయి. వాటిని సింహద్వారాలంటారు. ఈ రాతికోటకు 4 ద్వారాలున్నాయి. వాటిని సింహద్వారాలంటారు. పేరుకు తగ్గట్లే ద్వారానికి ఇరువైపులా సింహాల విగ్రహాలున్నాయి. రాతికోట ప్రవేశ ద్వారం నేరుగా కాకుండా 3 మలుపులు దాటితే గాని లోపలికి చేరుకోలేము. సింహద్వారాలకు మొనదేరిన ఇనుప గుబ్బలతో తలుపులుండేవి. వాటి వల్ల మూసిన కోట తలుపులను ఢీకొనే ఏనుగుల కుంభస్థలాలు బ్రద్దలయ్యేవి. మెరికలు తిరిగిన ఈ ద్వారంలో 100 మంది సైనికులు నిలుచునేవారు. శత్రుసేనలు ఒకవేళ మొదటి ద్వారం తలుపుల్ని ఛేదించి లోపలికొస్తే రెండో ద్వారం మూసివేసి నేలపైనున్న సైనికులకు తోడుగా కోటగోడపై నుండి కూడా శత్రు సైనికులపై ఆయుధాలు విసురుతూ ఎదుర్కొనేవారు. ఈ రాతికోటకు వెనుక వైపు సైనికులు సులభంగా కోటగోడలపైకి చేరుకోవడానికి మెట్లున్నాయి. వీటిని రుద్రమదేవి నిర్మించడం వల్ల రుద్రమాంబ మెట్లు అంటారు. కొలని గణపతి కవి రాసిన శివయోగ సాగరం ప్రకారము 2వ రాజు నిర్ణయించిన ప్రదేశంలో రుద్రదేవుడు ప్రారంభించిన ఓరుగల్లు కోట నిర్మాణాన్ని గణపతి దేవుడు పూర్తి చేసి కాకతీయ రాజధానిని హన్మకొండ నుండి ఓరుగల్లు కోటకు పూర్తిగా తరలించాడు. ఈ విషయం వడ్డెమాను శాసనంలో ఉన్నది. రాతికోట లోపల రాజభవనాలు, మంత్రుల, సామంతుల, ఉన్నతోద్యోగుల, పురోహితుల, వర్తక ప్రముఖుల నివాసాలుండేవి. రాతికోటకు మట్టికోటకు మధ్యలో కులవృత్తులు గలవారు, సైనికులు, రైతులు, కర్మకారుల గృహాలు, అంగళ్లు ఉండేవి. రాతికోటకున్న 4 ద్వారాలలో ఒకటైన చైనా దర్వాజా ఇదే. ఈ ద్వారం గుండానే మార్కోపోలో లాంటి విదేశీ రాయబారులు ఓరుగల్ను సందర్శించారు. కాకతీయ రాజులలో గణపతి దేవుని ఒక విశిష్ట అధ్యాయం. దాదాపు 63 సంవత్సరాల నిండు పరిపాలన అందించిన వాడు గణపతి దేవుడు. రుద్రమదేవి వంటి వీరనారీమణిని కాకతీయ సామ్రాజ్యానికి రాజును చేయడం ద్వారా దేశ చరిత్రలోనే ఆ ప్రయోగాన్ని విజయవంతం చేశాడు. శిల్పకళా శోభాయమానమైన రామప్ప వంటి అనేక ఆలయాలు, సముద్రాలను తలపించే పాకాల, రామప్ప, లక్నవరం, బయ్యారం, గణపురం వంటి మహాతటాకాలను తవ్వించడం ద్వారా ప్రజలకు ఎంతో ఆరాధ్యుడైనాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఓరుగల్లు కోటలోని ఏకశిలా పక్కగా ఉన్న ఈ తటాకాన్ని తన తల్లి ముప్పాంబ పేరు మీదుగా గణపతి దేవుడు నిర్మించాడు. దీన్ని ముప్పాంబ తటాకం అని అంటారు. వరంగల్ జిల్లాలోని గణప సముద్రం చేరుకున్నాం. గణపతిదేవ చక్రవర్తి నిర్మించిన ఈ చెరువు నిజంగా ఒక సముద్రంలా కనిపిస్తుంది. తన పెద్ద కూతురైన గణపాంబపై ప్రేమతో ఈ చెరువు తవ్వించి ఇక్కడ గణపురమైన నగరాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెప్తున్నది.